90+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. వైసీపీ శ్రేణుల్లో ఒక మాట అయితే నడుస్తోంది. అంటే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, పత్తిపాడు, తాడికొండ ఇచ్చారు. ఆయన నేను ఒక మేధావర్గానికి చెందినవాడిని, నేను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుంచి వచ్చినారు కదా, నేను మేధావిని, నేను ఇంట్లో కుర్చీ వేసుకొని కూర్చుంటా, ప్రజల్లోకి వెళ్ళను, మీరే డబ్బు పెట్టాలి, మీరే గెలిపించాలనే విధంగా వ్యవహరించారు. తద్వారానే ఈ పరిస్థితి వచ్చిందంటారు. నాకు 2 నియోజకవర్గాలు ఎందుకు ఇస్తారు? నాకు తాడికొండే ఇచ్చారు, తాడికొండే తీసేశారు, మళ్ళీ ఇస్తామన్నారు, ఇచ్చింది. నేను ఈ రోజు కూడా తాడికొండ వెళ్ళి వచ్చాను. తాడికొండ వెళ్ళంది ఇప్పుడు నేను ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత పబ్లిక్ లోకి వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్కసారి వాళ్ళు ఆరోపిస్తున్నారు, వైసీపీ ఆరోపిస్తున్నారు. అది చాలా తప్పుడు ఆర్గ్యుమెంట్. నాలాగా ప్రజల్లో ఉండే రాజకీయ నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉంటే నా రిటైర్మెంట్ నాగరాజు ముందు ఈ రోజు అనౌన్స్ చేస్తాను. రాజకీయ సన్యాసం తీసుకుని అంతేనా? ఆ కారణం అయితే వాళ్ళకి ఉండే వేరే మోటివ్స్ ఉండి వాళ్ళకి వేరే నన్ను ఏదో దెబ్బతీయాలి, రాజకీయంగా దెబ్బతీయాలని దుష్ప్రచారం చేస్తే నేను చెప్పలేను. కానీ మీరు గిన కన్విన్స్ లేదా మీరు ఒక జర్నలిస్ట్ టీం ఏర్పడండి, వరప్రసాద్ గారు పబ్లిక్లో ఉండడు అనే మాట కనుక అంటే మీరు సర్టిఫై చేస్తే ఈరోజే నేను పబ్లిక్ లైఫ్ నుంచి రిటైర్ అయిపోతాను. అది నా లైఫ్ లేదండి, నాకు వేరే పని లేదు. ఇంట్లో కూర్చుంటే పేపర్లు పుస్తకాలు చదువుతాను, బయటికి వెళ్ళి ప్రజలను కలుసు. ఈ రెండే నాకు వేరే వృత్తి, నాకు వేరే వ్యాపారం ఏం లేదే. ఈరోజు పొద్దున కూడా తాడికొండ వెళ్ళి వచ్చాను, ఈరోజు ఇంకొక ఊరు వెళ్ళి వచ్చాను, ఏదో ఒక పని మీద వెళ్తానే ఉంటాను. ఇబ్బంది కదా. కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాన్ని విభజించింది కాబట్టి ఏపీలో పుట్టగతులు లేకుండా పోయింది. ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ చాలా ఉంది. మీరు ఒక్కరే కాదండి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు బీజేపీలోకి వెళ్ళిపోయారు. బొత్స సత్యనారాయణ గారు, పోతే మీరు ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణదాస్, ప్రతి ఒక్కరు మంత్రులు అంతా చేసిన వాళ్ళు కూడా, రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంలో ఉన్న వారందరూ కూడా టీడీపీలోనో వైసీపీలోనో ఉన్నారు. ఈరోజు కొంతమంది బీజేపీలో ఉన్నారు. అదేమీ పెద్ద ఇది కదా. కానీ టీడీపీ నుంచి మీరు అలిగి బయటికి వచ్చి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అలిగి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళడం అనేది మీకు ఇబ్బందికరం కదా. అదే కొంచెం నాకు ఇబ్బంది, నాకు కూడా బాధ ఫీల్ అవుతున్నాను నేను కూడా. కానీ నేను టీడీపీ నుంచి నేను వచ్చిన పరిస్థితి మీ ఇందా చెప్పాను కదా, అప్పుడు ఓడిపోవడం, ఇక్కడ తెలిసిన వాళ్ళంతా ఉండటం, ఒక సాఫ్ట్ కార్నర్కి వెళ్ళాను నేను. కానీ ఇక్కడ 1 year నాతో బాగానే ఉన్నారు. 1 year తర్వాత నరకం చూపించారు. ఒక రకంగా సీటు విషయంలో మీకు డే టు ఇన్సిడెంట్స్ వాళ్ళు ఏం మాట్లాడదని మీకు చెప్తే ఇంత చీట్ చేస్తారా రాజకీయాల్లో? నేను ఏం తప్పు చేశానని, ఏం పాపం చేశానని నన్ను అంత చీట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు మీకు ఎదురైన ఇబ్బందులు ఏంటి వైసీపీలో? అసలుకి ఇదే వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఏంటంటే మేము ఏదో చేస్తాం, అది మీరు ఓకే అంటున్నారు. ప్రశ్నించు. జగన్మోహన్ రెడ్డి గారా అంటే కోటరీ? నాకు కోటరీ అడ్డం వచ్చింది. కోటరీలో సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్. అతను ఏంటంటే కొంచెం పద్ధతిగా మాట్లాడేవాళ్ళు, కొంచెం తెలివిగా ఉండేవాళ్ళు, కొంచెం డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు. ముఖ్యంగా వీకర్ సెక్షన్ నుంచి కొంచెం వెన్నెముకతో పనిచేస్తే అతనికి ఇంట్రెస్ట్ ఉండదు, అతను నెగిటివ్ చేస్తాడు అతను. అది నేను చాలా ఇన్సిడెంట్స్ మీరు డే టు డే చెప్తే నా ఎక్స్పీరియన్స్లో ఒక 20 ఇన్సిడెంట్స్ ఉంటాయి. అతను నన్ను ఎలా అవమానించాడు, ఏ విధంగా నన్ను మేనేజ్ చేశాడు అనేది చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా చేస్తారా? చాలా ఉన్నాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ అయిన తర్వాత గుంటూరులో సన్మానం జరిగింది. ఆ సన్మానానికి నగరంలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచినప్పుడు నేను కూడా వెళ్ళాను. దానికి వెళ్ళి నేను ఆ జాషువా గారి సాహిత్యం ఆయనకి ఇచ్చి, మీరు జాషువా గారి అభిమాని అని చెప్పి ఇచ్చి ఒక షాల్వా కప్పి ఒక ఫోటో దిగాను. మీరు వర్గీకరణ మీరే దానికి బాగా వర్క్ చేశారు సార్, దాన్ని కంప్లీట్ చేయండి అన్నా నేను. అంటే ఆయన అన్నాడు, నా చేత నేను చేసిన ఇప్పుడు ఏం చేయగలుగుతాను, నువ్వు ఒకసారి హైదరాబాద్ రా మాట్లాడుకుందాం అన్నాడు. అని అంటే ఆ ఫొటోస్ వైరల్ అయింది. వైరల్ అంటే లోకల్లే పెద్ద సోషల్ మీడియా. తెల్లవారే సజ్జల రామకృష్ణని పిలిచి, మీరు వెంకయ్యనాయుడిని ఎలా కలుస్తారు, మీరు పద్ధతి కాదు కదా, ఆయన ఏంటి, ఆయన ఏ పార్టీ? నాకు మైండ్ బ్లాక్ అయింది. ఏంది చాలా రొటీన్ సోషల్ అకేషన్ కదా, దాంట్లో రాజకీయాలు అందరూ వచ్చారు. వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు, నేను ఒక్కడిని కాదు, వైసీపీలో దేర్ ఆర్ సమ్ రెడ్డి పీపుల్ వచ్చారు, చాలామంది వచ్చారు. వచ్చిన అతను నన్ను పట్టుకున్నాడు. నేను మన పలానా రెడ్డి గారు కూడా వచ్చారండి అన్నాను. వాళ్ళు వస్తారండి, మీరు వెళ్ళకూడదు. మీకు వాళ్ళకి తేడా ఏంటి? రెడ్డి గారు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళకూడదా అన్నాడు. అనేసరికి నాకు అంటే ఏంటా నాకేం అర్థం లేదండి, నాకు క్లబ్ కనపడని పిలిస్తే వెళ్తుంటాం కదా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్కి, వాటికి.
అంతే రొటీన్కి వెళ్ళానండి అని. లేదు వెంకయ్యనాయుడు ఎవరు మనకు యాంటీ అతను, ఎలా వెళ్తారు మీరు వెళ్ళటానికి వీల్లేదు అది దాన్ని. సరే సార్ అన్న. అట్లా అలాంటి ఇన్సిడెంట్స్, ఈ సిల్లీ థింగ్స్. అతను నా వయసు ఏంటి, నా సీనియారిటీ ఏంటి, ఈ నగరంలో అనేక ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రధానికి అన్ని రాజకీయ పార్టీలు పిలుస్తారు సోషల్ అకేషన్స్లో, నన్ను కూడా ఆహ్వానిస్తుంటారు. నేను వెళ్ళాను, ఒక సీనియర్ మ్యాన్ పెద్ద ఆయన వచ్చాడు, దానికి నన్ను ఒక చిన్నపిల్లవాళ్ళు అనేటట్టుగా గద్దిస్తూ మాట్లాడు. దానికే మీరు పార్టీ మారారా? అదొక సంఘటన. ఓకే. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఒకరోజు సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్, సోషల్ మీడియా వర్కర్స్ మీటింగ్ జరిగింది. ఆ సోషల్ మీడియా వర్కర్స్ మీట్లో నేను, మరి రాజశేఖరు, మున్నూరు ఎమ్మెల్యే కిలారి రోషే, ఇట్లా మేము తెనాలి ఎమ్మెల్యే, మేము అందరూ వెళ్ళాం. వెళ్ళి నేను అక్కడంతా పాపం యూత్ అంతా బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియా, మేము అది చదువుకున్నామన్నా, మేము అది చదువుకున్నాం, సోషల్ మీడియాలో మేము కష్టపడుతున్నామన్నా, మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు పార్టీ అది ఇది అంటున్నారు అని. అంటే నేను అని మాట్లాడతాను పార్టీ వాళ్ళతో, అది ఏదో అంటాం కదా వాళ్ళతో అంటూ నేను మాట్లాడే సందర్భంలో, మీకు మీలాంటి కుర్రవాళ్ళని యంగ్ మంచి సోషల్ మీడియాలో బాగా మీరు పనిచేస్తున్నారు, మీలాంటి వాళ్ళకు ఒక ఎమ్మెల్యే టికెట్స్ కొంతమంది కానీ ఇవ్వాలి, ఇచ్చి ఎంకరేజ్ చేయాలన్నాను. తెల్లవారు నేను కారులో వెళ్తున్నానండి, నాకు వెంటనే ఫోన్ వచ్చింది, నువ్వు ఎట్లా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఎట్లా చెప్తాను సోషల్ మీడియాలో. ఎవరు చెప్పారు? సజ్జల అని. అంటే నేను అన్నాను, ఏముందని మహిళా సమావేశానికి వెళ్తాము, మీ రాజ్యాధికారులు మీకు సగం భాగం కావాలంటాము, ఏముంటుందండి అన్న. కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ చేశాడు, తర్వాత మళ్ళీ ఎస్సీ సమావేశానికి వెళ్తాం, మనకు దళితుల రాజ్యాధికారం రావాలంట. అంటే వచ్చేస్తే మేము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలని నేను అన్నాను. నువ్వు ఎట్లా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పితే ఇంకే మీరు ఎవరు మాట్లాడటానికి వీలేదు. అంటే అతను ప్రతి చిన్న అకేషన్ని నా మీద ఒక చాడీలాగా జగన్ గారికి చెప్పేవాడు. ఇంకా నాకు గుర్తు రావట్లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎక్కడో నేను ఏదో ఒక మీటింగ్ లేటుగా వచ్చాను అనుకో, సార్ అయిపోయిన తర్వాత వెళ్ళాను అనుకున్నాను సార్, వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు ఎదురయ్యాను అనుకో, ఏందండి ఇంత ఆలస్యంగా వస్తే ఎట్లా ప్రోగ్రాంకి అందరి ముందు. అంటే అతని మనసులో నన్ను కొట్టేయాలని ఉంది, అతను నా మీద అతను చెప్తా ఉన్నాడు. జగన్ దాన్ని ట్రాప్లో పడ్డాడు. సరే, మరి జగన్ గారు ట్రాప్లో పడ్డారు, సజ్జల గారు ట్రాప్లో పడ్డారు, మీకు అవమానాలు జరిగాయి. మళ్ళీ అధికారం ఉన్నప్పుడే మీరు ఎలాంటి పవర్ లేదు, మీకు వచ్చి టీడీపీలో చేరి టీడీపీకి మద్దతుగా నిలిచి పోరాటం చేయొచ్చు కదా. నేను డిసెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి, నాకు అవకాశం ఇప్పించండి, వారిని కలిసి నేను చెప్తాను నేను ఏం జరుగుతుంది ఇక్కడ, ఇలాంటివన్నీ సిల్లీ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నేను కొంచెం సీనియర్ రాజకీయ నాయకుడిని, చాలా కాలం నుంచి పనిచేస్తున్న, ప్రజా జీవితంలో ఉన్నాను, చదువుకున్నాను, నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించండి. నేను పబ్లిక్గా అడిగాను, నాకు ఎట్లన్నా అవకాశం ఇప్పిస్తారా? నో అవకాశం. ఎవరిని అడిగారు? డాష్ మీద మాట్లాడానండి, మీరు చూడండి, మీటింగ్లో మాట్లాడాను. సామాజిక సాధికార యాత్రలో నేను డయాస్ మీద మైక్లో వైరల్ అయింది, టీవీలో వచ్చేసింది. సామాజిక సాధికార అంటే జూపిడి గారు కూడా ఉంటారు కదా? లేడు, ఆయన లేడు. ఇక్కడ మా దగ్గర తాడికొండ దగ్గర సదస్సులో మాట్లాడితే అందరూ ఉన్నారు. మా ఆదిమలపు సురేష్ ఉన్నాడు, ఇంకా చాలామంది వచ్చారు, జోగి రమేష్ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏందని అంటే ఏంది అపాయింట్మెంట్ రాకపోతే నేను ఏం చేయాలి, ఏదో మనకేదో ఎంకరేజ్మెంట్ పార్టీ, ఇంకా ఏం పార్టీలు మారుతాం అది ఇదని నేను చెప్పాను. అయినా వాళ్ళు కరుణించలేదండి, నన్ను హ్యూమిలేట్ చేస్తూనే ఉన్నాడు సజ్జల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.